హాయ్ అండి అందరికి. చికెన్ ఫ్రై ఎప్పుడు చేసినా సరే ముక్క గట్టిగానే ఉంటుంది, సాఫ్ట్ గా అయితే ఉడకట్లేదు అనమాట. ఇక అందుకనేసి అయితే ఈసారి వేరేలా చేశాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత బాగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కాస్తంత రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని అయితే నూనెలో బాగా వేయించుకోవాలి. చికెన్ కర్రీ చేసినా చికెన్ ఫ్రై చేసినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ తోటే కలిపి వేసేసేదాన్ని. కానీ నాకైతే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారనమాట ఆయిల్లో వేయించుకోవాలని. అప్పటి నుండి ఎప్పుడు చికెన్ వండినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అలానే వేస్తున్నాను. ఇక ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ ఉడుకుతూ ఉన్నప్పుడు చికెన్ లో నుండి నీళ్లు పైకి వస్తాయి కదా, అప్పుడైతే ఇంకొక గ్లాస్ వాటర్ అయితే పోసుకుని బాగా కలుపుకుని అయితే మూత పెట్టేసుకోవాలి. మనం వేసిన నీళ్లు చికెన్ లో నుండి వచ్చిన నీళ్లు మొత్తం అన్ని ఎగిరిపోయేంత వరకు అయితే మూత పెట్టి చికెన్ ని ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత అయితే ఉప్పు, కారం, మసాలా, పసుపు, ధనియాల పొడి వేసుకొని మొత్తం ఆ చికెన్ లో కలిసిపోయేంత వరకు అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మనం ముందు వేసి ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా సాఫ్ట్ గా ఉడికిపోయి చికెన్ ఫ్రై అయితే గ్రేవీగా ఉంటుందన్నమాట. నేనైతే ఎప్పుడు ఇలా చేయను, వేరేలా చేస్తాను. కానీ ముక్క అయితే సాఫ్ట్ గా ఉడకట్లేదు, అందుకనైతే ఇలా ట్రై చేస్తాను. కావాలంటే మసాలాలు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నేను చికెన్ మసాలా, ధనియాల పొడి మాత్రమే వేసాను. ఇలా మొగ్గలు, దాల్చిన చెక్క లాంటివి అయితే వేయలేదు. కారం, మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది అయితే మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ ఇలా చికెన్ ఫ్రై లో పచ్చిమిర్చి వేసుకుంటే మాత్రం చికెన్ సగం ఫ్రై అయిన తర్వాత అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకునేటప్పుడు వేస్తే పచ్చిమిర్చి అయితే బాగా సాఫ్ట్ గా అయిపోయి దాని టేస్ట్ అనేది తెలియదు అనమాట. చికెన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, చివర్లో అయితే కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చికెన్ పీస్ ఉడికింది లేనిది అనేది గరిటతోని అలా నొక్కితే తెలిసిపోద్ది అనమాట. ఇక చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను, కానీ బాగా కుదిరింది అనమాట. అందుకని అయితే అప్లోడ్ చేశాను. చాలా సాఫ్ట్ గా అయితే అయ్యింది. నేను ఎప్పుడు చేసినా ఇలా అయితే అవ్వలేదన్నమాట. ఇక దీంట్లోకి పెరుగు, చారు లాంటి కాంబినేషన్ లేకుండానే రైస్ తోని తినేయచ్చు. ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి. చికెన్ ముక్క అయితే చాలా సాఫ్ట్ గా ఉడికింది అనమాట. ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది. అందుకని మీకు చెప్తున్నాను, లేదంటే నేను చెప్పను. వీడియో నచ్చితే లైక్ చేసి చికెన్ ఫ్రై ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.